1. జలతరంగిణి జలపాతాలు. బస్టాండ్ నుండి 7 కిలోమీటర్లు దూరంలో ఉన్న అందమైన బహుళంచెల జలపాతం. ముఖ్యంగా వర్షాకాలంలో ఉల్లాసంగా ఉండే స్పష్టమైన నీటిలో రిఫ్రెష్ స్నానానికి అనువైనది. చిన్న, సులభమైన ట్రెక్కింగ్ ఇందులో ఉంటుంది. 2. అమృతధార జలపాతం. 15 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ కాలానుగుణ జలపాతం నిటారుగా ఉన్న అటవీ రాళ్ల మధ్య 2 అంచెల డ్రాప్ను కలిగి ఉంది, జారడం మరియు అన్వేషించడానికి అనువైనది. ట్రెక్కింగ్ అవసరం. 3. మన్యం వ్యూ పాయింట్. పట్టణం నుండి 13 కిలోమీటర్లు దూరంలో ఉన్న సుందరమైన వ్యూ పాయింట్, అటవీ పందిరి, లోయలు మరియు సబాల్పైన్ వృక్షజాలం యొక్క విశాల దృశ్యాలను అందిస్తుంది, ఫోటోగ్రాఫర్లు మరియు ప్రకృతి ప్రేమికులకు అనువైనది. 4. సోకులేరు వాగు వ్యూ పాయింట్. సుమారు 30 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ వ్యూ పాయింట్ దట్టమైన తూర్పు కనుమల అడవుల గుండా మెలికలు తిరుగుతున్న సోకులేరు ప్రవాహాన్ని విస్మరిస్తుంది, అద్భుతమైన ఫోటోల కోసం రూపొందించబడింది. 5. రంపచోడవరం జలపాతాలు. రంపచోడవరం సమీపంలో ఉన్న అద్భుతమైన, ఏడాది పొడవునా 50 అడుగుల జలపాతం ఆంధ్రప్రదేశ్లోని ఏకైక తీరప్రాంత జలపాతం ఇది. చిన్న నడకతో జీపులో చేరుకోవచ్చు. 6. భూపతిపాలెం జలాశయం. పైన్ చెట్లు మరియు కొండలతో చుట్టుముట్టబడిన 21 కిలోమీటర్లు దూరంలో ఉన్న మట్టి ఆనకట్ట జలాశయం. తెడ్డు బోటింగ్ మరియు పిక్నిక్లకు ప్రశాంతమైన ప్రదేశం. 7. పొల్లూరు మోతుగూడెం జలపాతం. తాడికేవాగు జలపాతం అని కూడా పిలుస్తారు. పొల్లూరు గ్రామానికి సమీపంలో ఉన్న ఈ 3 అంచెల జలపాతం రిఫ్రెష్ డిప్కు అనువైనది, వర్జిన్ ఫారెస్ట్లో ఉంది. 8. గుడిసా హిల్ స్టేషన్ మన్యం ఘాట్ రోడ్. నాటకీయ ఘాట్ రోడ్ల ద్వారా చేరుకునే చల్లని, సుందరమైన కొండ శిఖరం. సూర్యోదయ దృశ్యాలు మరియు క్యాంపింగ్కు ప్రసిద్ధి చెందింది. డ్రైవ్ కూడా ఒక ఆకర్షణ.